ముఖ్యమంత్రికి కొత్త పేరు సారా చంద్రబాబు. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా మళ్లీ జోరు పెంచారు. ఆమె వైసీపీని వీడతారని ప్రచారం జరుగుతున్న వేళ అదంతా అవాస్తవమంటూ నిరూపించుకునే రీతిలో వైసీపీ తరఫున గళం విప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆమె తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందంటూ ఆమె దుమ్ము దులిపేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రోజా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధనార్జనే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం మద్యం పాలసీ చేసిందంటూ ఏకిపారేశారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బలవుతున్నాయని, నారా చంద్రబాబు తన పేరును సారా చంద్రబార్ నాయుడిగా మార్చుకోవాలని సూచించారు. కొత్త మద్యం పాలసీతో 100 కోట్లు వసూలు చేశారని, మంచినీళ్లు ఇవ్వకపోయినా మద్యం మాత్రం ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. మద్యం పాలసీ ద్వారా వచ్చిన డబ్బులో చంద్రబాబు, లోకేష్లు వాటాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అందులో సీఎం లోకేష్ వాటా ఎంత అని ప్రశ్నించారు. చంద్రబాబు కంటే సిగ్గుమాలిన సీఎం ఇంకెవరూ లేరని మండిపడ్డారు. మద్యం పాలసీని తాగుబోతులంతా కూర్చొని తీసుకున్న నిర్ణయంగా ఆమె అభివర్ణించారు. ఓవైపు పిల్లలను ఇబ్బంది పెడుతూ స్కూళ్లను మూసేస్తున్నారని, అదే సమయంలో బార్ల తలుపులను బార్లా తెరిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు.